ఆ జిల్లాలో రోజు రోజుకు క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రేమించడం లేదనో పెళ్లికి నిరాకరించిందనో అనుమానంతోనో కారణమేదైనా క్షణిక ఆవేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని కన్నకూతురిపై ఒకరు, 11 సంవత్సరాల మైనర్ బాలికపై మరొకరు లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారు. అటు బెట్టింగ్లోనూ డబ్బులు పోగొట్టుకుని కొందరు, ఇటు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ప్రశాంతంగా నగరంగా పేరున్నటువంటి ఆ ప్రాంతం ఇప్పుడు హత్యలు, ఆత్మహత్యలు మాత్రమే కాదు, కామాంధుల బారిన పడి మైనర్ బాలికలు అత్యాచారాలకు గురవుతున్న ఘటనలు ఉమ్మడి విశాఖ జిల్లా వాసులకు తీవ్ర భయాందోళన గురిచేస్తోంది. ఆడపిల్లల రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది కామాంధుల చేతుల్లో ముక్కు పచ్చలారని పసిపిల్లలు సైతం బలైపోతున్నారు. వరుసగా జరుగుతున్నటువంటి క్రైమ్ ఘటనలతో ప్రశాంతమైనటువంటి విశాఖ నగరం ఇప్పుడు భయం గుప్పెట్లో బిక్కుబుక్కిమంటోంది. చుట్టూ కొండలు, అతిపెద్ద సముద్ర తీరం, ఓడరేవులు కలిగిన విశాఖపట్నం ఒకప్పుడు ప్రశాంత వాతావరణానికి నిలయం. ఎందరో విదేశీయులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చే విశాఖ నగరంలో పెద్ద పెద్ద మాల్స్, అతిపెద్ద ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా సెడ్స్, సువిశాలమైన మైదానం ప్రాంతం, పచ్చపచ్చని పంట పొలాలు దర్శనమిస్తాయి. ఆప్యాయత, అనురాగాలున్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రస్తుతం హత్యలు, ఆత్మహత్యలు, బలాత్కారాలకు నిలయంగా మారింది. శాంతి భద్రతల విషయంలో పోలీసులు విశాఖ నగరాన్ని అనుక్షణం దేగ కళ్లతో కాపలా కాస్తున్నప్పటికీ క్షణిక ఆవేశంలో జరుగుతున్న ఘటనలతో కుటుంబాలు పెద్ద దిక్కులను కోల్పోయి రోడ్డున పడుతున్నాయి. ఇటు హత్య చేసిన వారు సైతం కేసులు ఇరుక్కొని జైలు జీవితం గడపడంతో వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది. గ్రేటర్ విశాఖ నగరంలోని మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమోన్మాది ఉన్మాదంతో నగరం ఉలిక్కిపడింది. నవీన్, నక్క దీపికలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తర్వాత నవీన్ ప్రవర్తన నచ్చకపోవడంతో దీపిక అతన్ని దూరం పెడుతూ వస్తోంది. దీంతో దీపికపై అనుమానం పెంచుకున్న నవీన్ తన ప్రేమను నిరాకరిస్తుందని దీపికపై పగ పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం పన్నాడు. మధురవాడ స్వయం కృషి నగర్లో నివసిస్తున్న దీపికతో పాటు ఆమె తల్లిపై ఈ నెల 2వ తేదీన కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి పరారయ్యాడు నవీన్. నా భార్యను కోల్పోయాను. నా కూతురు చూస్తే హాస్పిటల్ చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. ఇంక న్యాయం అంతా ఇంకేట్లేదు. ఆయనకి తగిన శిక్ష విధించాలి అంతే. సీఎం గారు అయినా పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయాలి, మీరు ఆదుకోవాలి. సార్ డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆదుకోండి, నన్ను ఆదుకోండి. కోల్పోయాడు, నా భార్యను కోల్పోయాడు. నా భార్య కూడా అంటే మంచిగా చూసుకునేది, ఉత్తప్పుడు బాగా చూసుకునేది కొడుకులాగా. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడు ఫ్యూచరే పోద్దు, చదువుకున్నాడు కదా, రేపు పొద్దున్న మరి ఇంకేదైనా రియాక్ట్ అవుతాడు, నా పాపకి ఏదైనా చేస్తాడు డ్యూటీకి వెళ్తేప్పుడు అని ఆ రకంగా నేను ఆలోచించి ఆడి మంచి కోసం నేను ఆలోచించితే నా పేక్ వచ్చాడు, నా గొంతుకు వచ్చాడు. రేపు ఏ పొద్దున్న ఆడే ఉద్యోగం కూడా పనికిరాడు, చదువుకున్నాడు కదా, నా మీద అలా మచ్చ రాకూడదని ఆడికి కంప్లైంట్ కూడా ఇవ్వకపోతే ఇప్పుడు నాకు పేక్ తీసాడు. ప్రేమోన్మాది దాడిలో దీపిక తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. దీపికకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆమె చికిత్స నిమిత్తం గాయత్రి ఆసుపత్రికి తరలించారు. దాడి తర్వాత నిందితుడు నవీన్ తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి నిందితుడిని 4 గంటల్లో పట్టుకున్నారు. దామిరి సింగ్ నవీన్, వయసు 26 ఇయర్స్, 26 సంవత్సరాలు, వీరాఘట్టం మండలం, నేటివ్ విలేజ్, పార్వతీపురం, మన్యం జిల్లా. 6 ఇయర్స్ నుండి నక్క దీపిక అని 20 సంవత్సరాలు అమ్మాయిది ప్రేమిస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాడాను. తండ్రి ఏమన్నారంటే నేను 1 ఇయర్ ఆగమని చెప్పాను, ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. ఆ ముద్దాయి నవీన్ ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుర్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది. మధురవాడ ఘటన జరిగిన 2వ రోజే విశాఖ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఏకంగా పోలీస్ స్టేషన్ వద్దనే ఆమెపై దాడికి తెగబడ్డాడు. డాన్సర్ రమాదేవికి ఆమె భర్త రాజుతో మనస్పర్ధలు ఏర్పడడంతో గత కొన్ని రోజులుగా ఆమె తన పుట్టింట్లో తల్లిదండ్రులతో ఉంటోంది. అయినా ఆమెకు భర్త నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న రాజు అప్పటికే ఆమెపై పగతో రగిలిపోయాడు.
ఆవేశంతో పోలీస్ స్టేషన్ వద్దే బలమైన వస్తువులతో భార్యపై దాడికి తిరగబడ్డాడు. కుటుంబ సభ్యులు ఆమెను విశాఖలోని కేజీహెచ్లో అడ్మిట్ చేశారు. భర్త చేతిలో తీవ్రంగా గాయపడ్డ రమాదేవి అప్పటికే కోమాలోకి వెళ్ళింది. అత్యవసర విభాగంలో డాక్టర్లు 2 రోజుల పాటు చికిత్సను అందించగా ప్రాణాలతో పోరాడిన రమాదేవి చివరకు తుది శ్వాస విడిచింది. పోలీసులు రాజును అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఒకవైపు తల్లి మరణించడం, మరోవైపు తండ్రి జైలుకు వెళ్లడంతో ఇప్పుడు వారి 2 పిల్లలు అనాథలుగా మారారు. ఉమ్మడి విశాఖలో వరుసగా జరుగుతున్న హత్య ఘటనలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెలలో అనకాపల్లి జిల్లాలో హిజ్రా దీపు దారుణ హత్య ఘటన ఏపీలో పెను సంచలనంగా మారింది. ట్రాన్స్జెండర్ దీపుతో దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి గత 4 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడటంతో ఆమెను ఎలాగైనా అంతం చేయాలని డిసైడ్ అయ్యారు దుర్గా ప్రసాద్. నాగులపల్లిలో వారు నివసిస్తున్న ఇంట్లోనే దీపను హత్య చేశాడు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏదైనా జరిగితే మొత్తం ఎంటైర్ అంతా పనిచేస్తారు. మా కమ్యూనిటీలో ఒక హిజ్రాని ముక్కలుగా నరికి 4 జిల్లాల్లో 3 జిల్లాల్లో ఇసిరేశారు. కానీ ఇప్పుడుకొచ్చి ఆ పర్సన్ పట్టుకున్నారే కానీ మాకు ఏ విధమైన న్యాయం జరగదని మాకు తెలుసు. ఎందుకంటే ఇదే అనకాపల్లిలో 3 అన్యాయాలు జరిగాయి. ఒక ఇజ్రాని కాల్చారు, ఒక ఇజ్రా మీద యాసిడ్ పోస్తారు, ఈ ఇజ్రాని ముక్కలు నరికారు. కానీ మాకు ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా మాకు న్యాయం జరిగేలాగా ఒక చట్టం కావాలని మేము ఇక్కడ అడుగుతున్నాం. ఇదే అనకాపల్లిలో పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. స్టేషన్కి వస్తే ఇప్పుడు కూడా కేసు ఏమైందో కూడా తెలియదు. ఎన్నిసార్లు స్టేషన్ చుట్టూరు తిరిగినా మాకు న్యాయం జరగట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, దయచేసి మా హిజ్రాలకి ఈ విషయంలో న్యాయం జరిగితే అన్ని న్యాయం జరుగుతుంది. తర్వాత మృతదేహాన్ని బాత్రూంలో తీసుకెళ్లి కత్తితో 5 భాగాలు కోశాడు. దీప శరీర భాగాలను గోనె సంచుల్లో కుక్కి వాటిని 3 చోట్ల పడేశాడు. రాష్ట్రంలోనే ఈ కేసు సంచలనం కావడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని 24 గంటల్లోనే కేసు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్డ్ అన్ఫార్చునేట్ డిసీజ్డ్ పర్సన్ ఇస్ దీపు ఏకే దిలీప్ కుమార్, 35 years, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఆమెతో పాటు మనకి ఒక అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతనే ఒక అబ్బాయి 35 years, అతనే కూడా 4 years నుంచి డిసీజ్తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మునగపాక మండల్. వాళ్ళు లాస్ట్ 4 years నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు. ఇక విశాఖ 4 పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారనే కోపంతో మైనర్ బాలికతో పాటు ఆమె తల్లిపై ఓ యువకుడు దాడికి పాల్పడిన ఘటనతో విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గాజువాకకు చెందిన యువకుడు అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన బాలికను సంవత్సర కాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు వేరొకరితో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న యువకుడు బాలిక ఇంటికి వెళ్ళాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ముందు బాలిక తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో ఆమె మెడ, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత బాలిక మెడపై చేతులతో గట్టిగా అదిమి పట్టి ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కానీ వారి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని రక్షించారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి బాధితులను ఆసుపత్రికి తరలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. స్వల్ప ఘర్షణ సైతం హత్యకు దారితీసిన ఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలోని నీలంపేటలో చోటు చేసుకుంది. అమ్మవారి జాతరలో మద్యమత్తులో జరిగిన చిన్న వివాదం చిలికి గాలివారంగా మారింది. ఆ గొడవ కాస్త ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.
తలుపులమ్మ తల్లి జాతరలో స్టేజ్ ప్రోగ్రాం వద్ద డ్యాన్స్ చేస్తుండగా మహేష్, దుర్గాప్రసాద్ల మధ్య వివాదం నెలకొంది. ఇద్దరి మధ్య మాట పెరిగింది. పరిస్థితి చేదాటుతూ ఉండడంతో అక్కడున్న వారు గొడవ పెరగకుండా సర్ది చెప్పారు. కానీ మహేష్ ఈ వివాదాన్ని అక్కడితో వదిలేయలేదు. దుర్గాప్రసాద్ ఇంటికెళ్లి మరీ గొడవ పడ్డాడు. ఆవేశంతో ఊగిపోయిన మహేష్ దుర్గాప్రసాద్పై దాడి చేసి హత్య చేశాడు. ఇక అల్లూరి జిల్లాలో సైతం వరుస హత్యలు గిరిజనులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతబడి నెపంతో ఓ గిరిజనుణ్ణి దారుణంగా హత్య చేసిన ఉదంతం మరొక ముందే మరో 2 హత్యలు అల్లూరి జిల్లాలో చోటు చేసుకున్నాయి. అరకులోయ అనంతగిరి మండలంలోని కంచలగుమ్మి గ్రామంలో లక్ష్మణరావు అనే యువకుణ్ణి లక్ష్మి అనే వివాహిత హత్య చేసింది. ఈ ఘటన మన్యం వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. లక్ష్మికి లక్ష్మణరావుకు మధ్య కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. కానీ కొంతకాలంగా లక్ష్మి లక్ష్మణరావును దూరం పెడుతూ వస్తోంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. అర్ధరాత్రి సమయంలో లక్ష్మిపై అతడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం లక్ష్మి అతడిపై కర్రతో దాడి చేసింది. దీంతో లక్ష్మణరావు అక్కడికక్కడే మరణించాడు. లక్ష్మి తన కొడుకు సహాయంతో గద్దమేడు ప్రాంతంలో లక్ష్మణరావు మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. అయితే తన కొడుకు కనిపించడం లేదని లక్ష్మణరావు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు లక్ష్మణరావు హత్య గురైనట్టు కనిపెట్టి నిందితులను అదుపులో తీసుకున్నారు. ఉమ్మడి విశాఖలో ఇటు హత్యలే కాదు, అటు ఆత్మహత్యలు సైతం ఆగడం లేదు. క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయంతో నిండు 100 ఏళ్ల జీవితాన్ని మొగ్గ దశలోనే తుంచేసుకుని కన్నవాళ్లకు గర్భశోకం మిగులుస్తున్నారు కొందరు. ప్రేమించిన వాడు దూరం అవ్వడాన్ని భరించలేక ఒకరు ఆత్మహత్య చేసుకుంటే, పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదని మరొకరు, భార్య అలిగి పుట్టింటికెళ్లిందని ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే, తల్లిదండ్రులు ఇష్టమైన బైక్ కొనివ్వలేదని మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం లాంటి ఘటనలు కలవరం కలిగిస్తున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు మాత్రమే కాదు, కామాంధుల బారిన పడి మైనర్ బాలికలు అత్యాచారాలకు గురవుతున్న ఘటనలు ఉమ్మడి విశాఖ జిల్లా వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఆడపిల్లలకు రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది కామాంధుల చేతుల్లో ముక్కుపచ్చలారని పసిపిల్లలు సైతం బలైపోతున్నారు. వరుసగా జరుగుతున్న క్రైమ్ ఘటనలతో ప్రశాంత విశాఖ నగరం ఇప్పుడు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటోంది.